మండలం పోతర్లపల్లి హై స్కూల్ ఆవరణలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా బంతి కోసం పరిగెత్తారు ఇద్దరు విద్యార్థులు. నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్లగా ఆ సమయంలో ఒక్కసారిగా పాఠశాల పైకప్పు కూలి అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న వి కృష్ణదాస్ అక్కడికక్కడే మృతి చెందగా 9వ తరగతి చదువుతున్న కోరాడ శ్రీరాములు అనే విద్యార్థి గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్కూల్ సిబ్బంది. విషయం తెలుసుకున్న కృష్ణదాస్ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలిపించారు. సంఘటన తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు ఎచ్చర్ల ఎమ్మెల్యే నడికుడిటి ఈశ్వరరావు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడులో నాణ్యత ప్రమాణాలు లోపించి కట్టినందువల్లే ఈ దుర్ఘటన జరిగిందంటూ కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలిపారు ఎచ్చర్ల ఎమ్మెల్యే. ఈరోజు రణస్థల మండలం పాతర్లపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ప్రమాదవశత్తు వనం కృష్ణరాజు 10వ తరగతి చదువుతున్న కుర్రోడు ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ఇంకో కుర్రోడు 9th క్లాస్ చదువుతున్న శ్రీరామ్ అనే కుర్రోడికి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాడు. వీళ్ళు ఆడుకుంటుండే ఇక్కడ తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఆడుకుంటుండగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగు ఆ స్లేడ్ మీదకి ఎక్కారు. అది నాసిరకంగా కనిపిస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ అయితే అది నాసిరకంగా కనిపిస్తుంది. వీళ్ళు ఎక్కగానే ఆ కన్స్ట్రక్షన్ నాడు నేడులో నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ అది. వీళ్ళు ఎక్కగానే అది తూగిపోయి ఇరిగిపోలేదు, తూగిపోయి అటు పడిపోయింది. మొత్తం పిల్లర్తో సహా ఆ పైన వేసిన భీముతో సహా అటు తూగిపోయి పడిపోయి ఆ పిల్లడి మీద పడిపోయింది. అతని కృష్ణరాజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఇంకో కుర్రోడు దానిపైన పడిపోయాడు. వెనుక నుంచి వెళ్ళిన కుర్రోడు ఆ శ్రీరామ్ అన్న కుర్రోడు అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఈ దుర్ఘటన మీద కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తక్షణమే ఒక కమిటీ వేసి దీనికి బాధ్యులు ఎవరో నిర్ణయిస్తా ఉన్నారు. బాధ్యుల మీద తప్పకుండా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.